సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిన తర్వాత, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిన తర్వాత, ఒకవేళ పెట్టుబడి పెట్టినటువంటి వ్యక్తికి గనక అనుకోని పరిస్థితులు ఏదైనా జరిగినట్లయితే, సో దానికి సంబంధించినటువంటి ఎసెట్స్ ఆర్ ఫోలియోస్ ఆర్ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ అవన్నీ కనుక నామినీకి ట్రాన్స్ఫర్ అయినట్లయితే, ఇన్హెరిటెన్స్ అనుకోండి ఏదైనా కానీ, అంటే నామినీ అని అంటాం కదా, నామినీకి ట్రాన్స్ఫర్ అయినట్లయితే ట్యాక్సెస్ ఎలా వర్కౌట్ అవుతాయి. సో ఈ నామినీ రిలేటెడ్ మరికొన్ని అప్డేట్స్ కూడా సెబీ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది, దాన్ని కూడా అప్డేట్ చేస్తాను. సో ఇప్పుడు దాన్ని అంతా కూడా డిజిటలైజ్ చేసే ప్రయత్నం చేస్తుంది త్రూ డిజిలాకర్, దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఏ అనే వ్యక్తి 2024లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారు. ఓకే, అనుకోని పరిస్థితుల్లో ఈ ఏ అనే వ్యక్తి సమ్వేర్ అరౌండ్ ఒక 2050 సంవత్సరంలో ఆయనకి అనుకోని పరిస్థితుల్లో ఆయన లేరు. సో ఆయన ఒక బి అనే వ్యక్తిని నామినీ చేశారు. మేబీ కొడుకో కూతురో వైఫో ఎవరైనా అయి ఉండొచ్చు. సో ఈ బి అనే వ్యక్తికి ఈ 2005 సంవత్సరంలో, ఈ 2050 సంవత్సరంలో ఎసెట్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఎసెట్స్ అని అంటే మన మ్యూచువల్ ఫండ్ యూనిట్స్. సో జస్ట్ లైక్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ, ఇక్కడ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి 2050లో. సో ఇట్లా ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు ఎటువంటి ట్యాక్స్ విధానాలు మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో బేసిక్గా 2024 నుంచి 2050 దాకా పెట్టాడు. సో 2050లో మనం అటు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి మనం ఏమైనా ట్యాక్స్ పే చేయాలా? సో ఒకవేళ అమ్మితే ఎటువంటి ట్యాక్స్ పే చేయాలి? సో బేసిక్గా ఇది నామినీ ట్రాన్స్ఫర్, ఇన్హెరిటెన్స్ ట్రాన్స్ఫర్ కాబట్టి మనకి ఈ కండిషన్లో ట్యాక్స్ లేదు, దీనికి ఎటువంటి ట్యాక్స్ పడదు. సో 2050లో మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు జస్ట్ ట్రాన్స్ఫర్ లేదు, మనం సెల్ చేయాలనుకుంటున్న కేసులో, ఈ కేసులో ఎటువంటి కండిషన్స్లో ట్యాక్స్ పడుతుంది? ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కిందకు వస్తుంది. అంటే 1 year అండ్ అబోవ్ జరిగిపోయింది కాబట్టి ఈ 2024 సంవత్సరం నుంచి 2050 సంవత్సరంలో అమ్ముతున్నాం. సో ఇక్కడ దాదాపుగా మనకి ఎంత 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు గ్యాప్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి 12.5% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడుతుంది. ట్రాన్స్ఫర్కి దేర్ ఈజ్ నో ట్యాక్స్. మనకి ట్యాక్స్ పడేదల్లా కేవలం మనకి ఓన్లీ సెల్ చేసినప్పుడు మాత్రమే. సో ఇక్కడ మన ఈ ట్యాక్స్కి సంబంధించి పెద్ద ఎత్తున కంగారు పడాల్సినటువంటి అంశం అయితే కాదు. సో ఇది పాయింట్. ఇక్కడ ఇంకొన్ని అంశాలు ఉన్నాయి. అసలు ఈ నామినీకి సంబంధించి సెబీ తీసుకొచ్చినటువంటి మరికొన్ని కొత్త గైడ్ లైన్స్ ఏంటో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. సో సెబీ హ్యాస్ బ్రాట్ ఫ్యూ న్యూ గైడ్ లైన్స్. సో ఈ బ్యాంక్ అకౌంట్స్ రిలేటెడ్ కూడా చాలా బ్యాంక్ అకౌంట్స్ ఖాళీగా ఉండిపోతున్నాయి, అన్క్లైమ్డ్గా సెటిల్ అయిపోతున్నాయి, చాలా డబ్బులు బ్యాంకుల్లో మూలుగుతున్నాయి. ఈ న్యూస్ అందరికీ తెలిసిందే. అలానే చాలా డిమాట్ అకౌంట్స్ కూడా ఎవరు వచ్చి దాన్ని క్లెయిమ్ చేయట్లేదు. చాలా మ్యూచువల్ ఫండ్ అకౌంట్స్ కూడా, ఫోలియోస్ కూడా అన్క్లైమ్డ్గా మిగిలిపోతున్నాయి. సో ఇది పెద్ద ప్రాబ్లంగా మారింది. జనాలందరూ కష్టపడి మనకి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే దాన్ని ఎవరు క్లెయిమ్ చేయకపోయేసరికి అలా ఉండిపోతున్నాయి. అదే యూఎస్ లాంటి కంట్రీలో అయితే దానికి నామినీ ఎవరు రాకపోతే ప్రభుత్వం యాక్సెస్ టేక్ ఓవర్ చేసేసుకుంటుంది. కానీ ఇక్కడ అట్లా కాదు, దే విల్ వెయిట్, ఎవరైనా వచ్చి క్లెయిమ్ చేస్తారా అని. సో ఈ ప్రాబ్లం మొత్తాన్ని సెటిల్ డౌన్ చేయడం కోసం అని చెప్పి ప్రభుత్వం ఒక పని చేసింది. సెబీ ఏం చేసిందంటే ఖచ్చితంగా డిజిలాకర్కి సంబంధించి కొన్ని అప్డేట్లు తీసుకొచ్చింది. ఈ మెకానిజంలో ఏం జరుగుతుంది అని అంటే, మీ నామినీని మీరు మీకంటే మీరే డిజిలాకర్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. సో డిజిలాకర్లో రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఇన్ కేస్ ఆఫ్ డిస్మిస్ ఆఫ్ ద ఇన్వెస్టర్, ఆ ఇన్వెస్టర్కి ఏదైనా జరిగినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఎసెట్స్ అన్నీ కూడా నామినీకి ట్రాన్స్ఫర్ చేయడానికి, అంటే ఒక ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ పంపించే విధంగా ఒక మెకానిజంని సెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఏమేమి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఆ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ తాలూకా డీటెయిల్స్ అన్నీ కూడా నెక్స్ట్ నామినీకి ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతాయి. అదేవిధంగా మనం పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా క్యాష్ ఫ్లో అంటాం కదా, కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా డిజిలాకర్ తోటి లింక్ చేసే విధంగా చేయాలి అని చెప్పి ఏఎంసీస్కి అండ్ ఆర్టీఏస్కి, ఆర్టీఎస్ అంటే క్యాంప్స్ అండ్ కేఫిన్టెక్స్, వీటన్నిటికీ కూడా సెబీ ఒక ఇన్ఫర్మేషన్ని పాస్ చేసింది. గోయింగ్ ఫర్దర్ ఇదంతా కూడా మనం డిజిటలైజ్ చేయాలి, నామినేషన్ ప్రాసెస్ అంతా కూడా అని. ఒకవేళ డిజిలాకర్లో కనుక మనం నామినీని పెట్టినట్లయితే మనం పోర్ట్ఫోలియోస్ ఓపెన్ చేసినప్పుడు ఏదైతే నామినీని ఆల్రెడీ మెన్షన్ చేసుంటామో ఆ నామినీకి దాన్ని క్లెయిమ్ చేసుకునే హక్కులు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ డిజిలాకర్ అంటే ఏంటో ఫస్ట్ అర్థం చేసుకోవాలి.
డిజీ లాకర్ ఈజ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్. సో ఒక రకంగా ఇప్పుడు మనం కేవైసీస్ కానీ ఏం చేసేటప్పుడైనా కానీ ఈ డిజీ లాకర్ త్రూనే మనం చేస్తున్నాం. అంటే కేవైసీ నో యువర్ కస్టమర్. ఇంతకుముందు మనం ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, ఒక మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా ఇంత బండిల్ ఆఫ్ పేపర్స్ మీద సంతకాలు పెట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు జస్ట్ ఒక ఓటీపీ తోటి, డిజిటల్ సిగ్నేచర్ తోటే మన కేవైసీస్ అన్నీ అయిపోతున్నాయి. ఆ కేవైసీస్ అన్ని కంప్లీట్ చేసేది ఈ డిజీ లాకర్. సో ఈ డిజీ లాకర్ అనేది ఇక్కడ మనకి సంబంధించినటువంటి ఐడి ప్రూఫ్స్, డాక్యుమెంట్స్ అన్నిటినీ స్టోర్ చేసుకోవడానికి తయారు చేయబడేటువంటి ఒకటి. ఆ డిజీ లాకర్కి అనుకూలంగానే మన అడ్రస్లు, అంటే యాక్చువల్గా మనం ఏ అడ్రస్ ఇచ్చినా కానీ డిజీ లాకర్తో మ్యాచ్ కాకపోతే మళ్ళీ అది ఫెయిల్ అవుద్ది కేవైసీ కూడా. సో మన డిజీ లాకర్లో కూడా మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. సో సహజంగా ఆధార్లో ఏదైతే ఉందో ఆ డేటాను ఫెచ్ చేసే ప్రయత్నం చేస్తుంది డిజీ లాకర్ అంతా కూడా. సో ఆ డీటెయిల్స్ అన్నిటి కూడా ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు దాకా డిజీ లాకర్ తెలిసి ఎవరు వాళ్ళు ఉండరు. ఇప్పటి నుంచి అది మ్యాండేటరీ కాబోతోంది. మీకు సంబంధించినటువంటి డిజిటల్ అసెట్స్ అన్నీ కూడా, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ కూడా మనకి దాంతో ఎక్కువ లింక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎవ్రీ ఇయర్ మనకి జనవరిలో కూడా మనకు ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అంతా డేటా కూడా ఫెచ్ అయ్యే విధంగా కూడా ఒక మెకానిజంని తయారు చేయమని కూడా మనకి సెబీ చెప్తోంది. సో గోయింగ్ ఫర్దర్ ఈ నామినేషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇప్పటి వరకు ఆల్రెడీ దాన్ని నామినీ లేకపోతే అసలు అకౌంట్ ఓపెన్ కాదు, అకౌంట్ ముందరకు కూడా వెళ్ళట్లేదు. ఇప్పుడు దాన్ని ఇంకొంచెం అడ్వాన్స్డ్గా తీసుకెళ్ళాలి. త్రూ డిజీ లాకర్ కూడా మనం దాన్ని ఆపరేట్ చేయాలి అని చెప్పేసి ఆల్రెడీ ప్రయత్నం చేస్తున్నారు. సో బేసిక్గా నామినీ రిలేటెడ్ ఇప్పటివరకు ఎవరైనా అప్డేట్ చేసుకోకపోయినా కానీ ఇంకా డిజీ లాకర్లు ఇంకా కంప్లీట్గా ఓపెన్ కాలేదనుకుంటా. ఏప్రిల్ 1వ తారీఖున దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే బయటకు వచ్చింది. సో ఇప్పటి వరకు కనుక ఇంకా మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోస్లో కూడా ఎవరైతే నామినీ అప్డేట్ చేయలేదో వాళ్ళందరూ ఎంఎఫ్ సెంట్రల్ నుంచి ఒక్కసారి మీ నామినీ అక్కడ అప్డేట్ చేసే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే డిజీ లాకర్ కూడా రెడీ అవుతుందో కంప్లీట్గా ఈ ఎంఎఫ్ మ్యూచువల్ ఫండ్స్కి రిలేటెడ్, అప్పుడు ఒకసారి మీకు సంబంధించినటువంటి నామినీస్ని ఇక్కడ కూడా క్రాస్ చెక్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో మల్టిపుల్ నామినీస్ని కూడా మనం ఇక్కడ కోట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో దానికి తగ్గట్టుగా ఒకసారి మీ పోర్ట్ఫోలియోస్ అన్నిట్లో, అంటే ఫోలియోస్ అన్నిట్లో కూడా నామినీ, అంటే రీసెంట్గా రిజిస్టర్ అయిన వాళ్ళకి కంగారేం లేదు, ఆటోమేటిక్గా తీసేసుకుంది. అసలు ఇంతకు ముందు అంటే యాక్సెప్ట్ చేసేది, కానీ ఇప్పుడు నామినీ లేకపోతే అసలు ఫోలియో కూడా ఓపెన్ కావట్లేదు. నామినీ ఈజ్ మ్యాండేటరీ, నామినీ అథెంటికేషన్స్ లేకపోతే ఏం ముందరికి వెళ్ళట్లేదు. సో ఇక మీద నుంచి డిజీ లాకర్ని కూడా మనం వాడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఇక్కడ 2-3 అంశాలు మనం కవర్ చేసాం. ఫస్ట్ ఇన్హెరిటెన్స్, అంటే ఒకవేళ ఏదైనా మనిషి డిస్మిస్ అయినట్లయితే ఆ ఇన్హెరిటెన్స్ రిలేటెడ్ ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు ఏమైనా ట్యాక్స్ పడుతుందా అంటే అక్కడ ట్యాక్స్ పడదు. ఒకవేళ వాళ్ళు అమ్మితే మాత్రమే, అది ట్రాన్స్ఫర్ డేట్ నుంచి కాదు, అవతల ఇన్వెస్టర్ కొన్న డేట్ నుంచి, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా క్యాలిక్యులేట్ చేసి దాని ఏదైతే ట్యాక్స్ అప్లికబుల్ అవుతుందో ఆ ట్యాక్స్ పడుతుంది. 2 ఈ డిజీ లాకర్ రిలేటెడ్ నామినీ. సో ఈ 2 అంశాలనే మనం కొంచెం వరకు మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎవరెవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.